ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా పుష్ప 2 ఎంతటి సంచలనం సృష్టించాయో చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఇండియాస్ హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలో పుష్ప 2 టాప్ లో నిలిచింది. అటు రష్మిక కూడా ఈ సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారింది. కాగా పుష్ప 2 ఎండ్ లో సెకండ్ పార్ట్ కు సీక్వెల్ గా పుష్ప 3 ఉందని అనౌన్స్ చేశాడు సుకుమార్. కానీ ఈ సినిమా ఉండదు, ఏదో హైప్ కోసం పార్ట్ 3 అని వేశారని కామెంట్స్ వినిపించాయి. కానీ దుబాయ్లో జరిగిన సైమా 2025 అవార్డ్స్ కార్యక్రమంలో సుకుమార్ పుష్ప 3 కన్ఫర్మ్ గా ఉంటుందని చెప్పారు. కానీ ఎప్పుడో చెప్పలేదు. అటు అల్లు అర్జున్ కూడా అట్లీ, లోకేష్ కనకరాజ్ సినిమాలతో పాన్ వరల్డ్ మార్కెట్ పై కన్నేశాడు. ఇటు సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ కోసం ఓ కథను రెడీ చేస్తున్నాడు. మరి పుష్ప 3 ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుందని చెప్తున్నారు. సుకుమార్ టీం నుండి అందుతున్న సమాచారం ప్రకారం అయితే పుష్ప ది ర్యాంపేజ్ పనులు స్టార్ట్ చేశారట. హైదరాబాద్లోని ఒక ఆఫీస్ను తీసుకొని బన్నీ, సుకుమార్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టుల విరామ సమయంలో పుష్ప 3 స్క్రిప్ట్ వర్క్, కథా చర్చలు చేస్తున్నారట. మరి సుక్కు, బన్నీ పుష్ప 3ని సెట్స్ పైకి తీసుకువెళ్తారో, ఎప్పుడు రిలీజ్ చేస్తారో వెయిట్ అండ్ సీ. ఈ సంక్రాంతిని నవ్వుల పండుగలా మార్చడానికి అనగనగా ఒక రాజు చిత్రంతో థియేటర్లలో అడుగుపెట్టారు స్టార్ ఎంటర్టైనర్ నవీన్ పోలిశెట్టి. 3 వరుస ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నవీన్ పోలిశెట్టి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 14 ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనగనగా ఒక రాజు చిత్రం మొదటి ఆట నుంచే అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది. ఇక కడుపుబ్బ నవ్వించటమే కాకుండా చివర్లో భావోద్వేగ సన్నివేశాలతో హృదయాలను హత్తుకొని అసలు సిసలైన పండుగ సినిమాలా ఉందని ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకున్నాడు అనగనగా ఒక రాజు. తొలి రోజు ఏకంగా 22 కోట్ల గ్రాస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక 3 రోజుల్లో ఏకంగా 61.1 కోట్లు కొల్లగొట్టి డిస్ట్రిబ్యూటర్స్ కు కాసుల పంట పండించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ దంచి కొడుతున్నాడు రాజుగారు. శనివారం ముగిసే నాటికి $1 మిలియన్ వసూలు రాబట్టింది. ఈ కలెక్షన్స్తో వరుసగా 3 సినిమాలు జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, అనగనగా ఒక రాజు 1 మిలియన్ రాబట్టిన హీరోగా నవీన్ పోలిశెట్టి అదరగొట్టాడు. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, హీరోయిన్లపై డేటింగ్, పెళ్లి వార్తలు రావటం కొత్తేమీ కాదు. కలిసి సినిమాలు చేయకపోయినా ఒకే వేదికపై కనిపించినా లేదా ఒకే పార్టీలో పాల్గొన్నా వెంటనే రిలేషన్షిప్ కథనాలు తెరపైకి రావటం పరిపాటిగా మారింది. తాజాగా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ విషయాల్లో కూడా అదే జరుగుతోంది. గత కొన్ని రోజులుగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారని, గతంలో ధనుష్ హాజరైన కొన్ని బాలీవుడ్ పార్టీల్లో మృణాల్ కనిపించటం, అలాగే ఆమె సన్ ఆఫ్ సర్దార్ 2 ఈవెంట్ కు ధనుష్ రావటం వంటి సంఘటనలు ఈ రూమర్లకు ఆజ్యం పోశాయి. ఇప్పుడు ఏకంగా వచ్చే ఫిబ్రవరి 14న అంటే వ్యాలంటైన్స్ డే రోజే రహస్యంగా పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అయితే ఈ పెళ్లి వార్తలపై మృణాల్ ఠాకూర్ టీం స్పందిస్తూ గట్టి క్లారిటీ ఇచ్చింది.
వచ్చే నెలలో మృణాల్ వివాహం చేసుకుంటుందనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. ఆమె ప్రస్తుతం తన కెరీర్పై పూర్తి ఫోకస్ పెట్టింది అని PR టీం స్పష్టం చేసింది. అంతేకాదు ఫిబ్రవరి 20న మృణాల్ నటించిన బాలీవుడ్ సినిమా దో దివానే సెహర్ మే విడుదల కానుంది. ఆ వెంటనే మార్చిలో అడవిశేష్తో కలిసి నటిస్తున్న డెకాయిట్ షూటింగ్ పనుల్లో ఆమె బిజీగా ఉండబోతోంది. ఇంత బిజీ షెడ్యూల్ మధ్య పెళ్లి ప్రసక్తే లేదని, ఇవన్నీ కేవలం ఆధారం లేని రూమర్లేనని టీం తేల్చి చెప్పింది. దీంతో గత కొద్ది రోజులుగా నెట్టింట హల్చల్ చేస్తున్న ఈ క్రేజీ గాసిప్ కు తెరపడినట్లయింది. కబీర్ సింగ్ తర్వాత షాహిద్ కపూర్ ఆ రేంజ్ హిట్ చూడలేదు. సందీప్ రెడ్డి వంగ ఫిల్మ్ తర్వాత చేసినవి తక్కువ సినిమాలు, అందులో హిట్స్ కూడా ఫింగర్ టిప్స్ పై లెక్కించొచ్చు. తేరీ బాతో మే ఐసా ఉల్జా జియాతో హిట్ తర్వాత కాస్త రూట్ మార్చి దేవా అంటూ యాక్షన్ మూవీతో ముందుకొచ్చాడు. లవర్ బాయ్ ఇమేజ్ నుండి చేంజ్ అవ్వాలని ట్రై చేశాడు. కానీ బొమ్మ బాక్స్ ఆఫీస్ బాంబ్గా మారడంతో శ్రమ అంతా వృధా అయింది. షాహిద్ నెక్స్ట్ ఓ రోమియో అంటూ ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రోమియో అంటే ఏదో లవర్ బాయ్లా కనిపిస్తాడనుకునేరు. ఫుల్ మాస్ యాంగిల్ చూపించబోతున్నాడు. దేవా కన్నా వైలెంట్గా రగ్డ్ లుక్లో మేకోవర్ అయ్యాడు కబీర్ సింగ్. కౌబాయ్గా సంథింగ్ డిఫరెంట్ లుక్లో కనిపిస్తున్నాడు షాహిద్. తొలుత అర్జున్ విస్తారా టైటిల్ ఫిక్స్ చేయగా ఆ తర్వాత ఓ రోమియోగా చేంజ్ చేశారు. ఈ రోమియోకు జూలియట్గా నటిస్తోంది తృప్తి దిమ్రి. దిశా పటానీ, తమన్నా, విక్రాంత్ మాసే, నానా పటేకర్ కీ రోల్స్ పోషిస్తున్నారు. ఓ రోమియోలో షాహిద్లో గ్యాంగ్స్టర్ కమ్ రొమాంటిక్ యాంగిల్ చూపించబోతున్నాడు విశాల్ భరద్వాజ్. ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న 4th ఫిల్మ్ కావటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గతంలో కమీనే, హైదర్ హిట్స్గా నిలవగా రంగూన్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. మళ్ళీ 9 ఏళ్ల తర్వాత ఈ కాంబో రిపీట్ అవుతోంది. ఇక దేవాతో మాస్ హీరోగా ప్రూవ్ చేసుకోలేకపోయిన షాహిద్ ఓ రోమియోతో రొమాంటిక్ విత్ యాక్షన్ హీరోగా సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి. టాలీవుడ్ టాప్ దర్శకుల్లో రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ తర్వాత మరెవరైనా ఉన్నారు అంటే అది అనిల్ రావిపూడి మాత్రమే. పటాస్తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అనిల్ రావిపూడి తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు. కళ్యాణ్ రామ్కు కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చాడు. ఇంకా ఆ తర్వాత సాయి దుర్గా తేజ్తో సుప్రీం సినిమాను డైరెక్ట్ చేసి మరొక హిట్ ఇచ్చాడు. ఆ వెంటనే మాస్ మహారాజా రవితేజతో రాజా ది గ్రేట్తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు అనిల్ రావిపూడి. ఇంకా మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు, విక్టరీ వెంకటేష్తో F2, F3తో వరుస ఫ్లాప్స్లో ఉన్న వెంకీకి కంబ్యాక్ హిట్ ఇచ్చాడు. దాంతో సీనియర్ హీరోలను అనిల్ రావిపూడి బాగా చూపిస్తాడు అని నిరూపించుకున్నాడు. ఇక ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా భగవంత్ కేసరి సినిమాను డైరెక్ట్ చేశాడు అనిల్. కెరీర్లో మొదటిసారి తన కామెడీ ట్రాక్ను పక్కన పెట్టి బనావో బేటీకో షేర్ అనే కాన్సెప్ట్తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా హిట్తో మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు కూడా అనిల్ బాగా డీల్ చేయగలడు అని నిరూపించుకున్నాడు. అలాగే ఈ సినిమాతో ఏకంగా జాతీయ బెస్ట్ ఫిల్మ్గా భగవంత్ కేసరి సినిమాకు అవార్డు అందుకున్నాడు. ఇక లేటెస్ట్గా చాలా కాలంగా హిట్ లేక సతమతమవుతున్న మెగాస్టార్ చిరుతో మనశంకర వరప్రసాద్ గారుతో సాలిడ్ హిట్ ఇచ్చాడు. కెరీర్లో ఇప్పటి వరకు 9 సినిమాలు చేసిన అనిల్ రావిపూడి తన కెరీర్లో బాగా ఇష్టమైన సినిమా అంటే బాలయ్యతో చేసిన భగవంత్ కేసరి అని, ఆ సినిమాకు నేషనల్ అవార్డు కూడా రావటం చాలా హ్యాపీగా ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.